రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న దేవా స్తుతులు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గతించిన ఉదయము నుంచి మొదలుకొని ఈ రాత్రి కాలం వరకు కూడా తండ్రి మా ఎడల మీరు చూపిన కృప ఉన్నతమైనది, ఎంతో తండ్రి బలమైనది నాయన. అవునయ్యా, మా ప్రయాణాల విషయంలోనూ మా పనుల విషయంలోనూ అయ్యా మాకు కావలసిన ప్రతి అవసరత విషయంలోనూ అయ్యా ప్రతి వాటిలో మీరు మాకు తోడై ఉండి సమృద్ధినిచ్చారు, రక్షించారు, కాపాడారు నాయన. ఎంతోమంది ఈ రాత్రి కాలంలో దుఃఖిస్తున్న వారిగా ఉన్నారు, బలహీనులుగా ఉన్నారు, సమస్యలతో ఉన్నారు. అయ్యా అవేవి లేకుండా ఈ రాత్రిని సజీవులుగా నిలవబెట్టుకొని మీ పాద సన్నిధిన మరొకసారి కుటుంబంతో చేరి మిమ్మల్ని స్తుతించుకొనుటకు, మిమ్మల్ని ఆరాధించుకొనుటకు, మీకు ప్రార్థించుకొనుటకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము దేవా. కీర్తనల గ్రంథము 121వ కీర్తన 7వ వచనము. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. అవునయ్యా, ఈ రాత్రికాల సమయంలో ఏ అపాయం వారి మీదికి వస్తుందని భయపడుతున్నారో, ఏ సమస్య వలన తండ్రి వారు కృంగిపోతున్నారో, అది రాకుండా ఉంటే బాగుండును అని తలంచుతూ ప్రార్థిస్తూ ఉన్నారో, అయ్యా మీరు వాగ్దానం చేస్తున్నారు, ఏ అపాయమును కూడా వారి మీదికి రాకుండా తండ్రి మీరు కాపాడుతున్నందుకు స్తోత్రాలు. అయా ఈ రాత్రిన వారందరి జీవితంలో ఈ యొక్క వాగ్దానాన్ని స్థిరపరచండి. బిడ్డలకు మీరు తోడై ఉండండి. ఎటువంటి అపాయమైనప్పటికీ, అది ఎంత భయంకరమైనదైనప్పటికీ ఆయా బిడ్డలను తాకకుండా, వారిని ముట్టకుండా తండ్రి అది వెనుదిరిగి వెళ్ళిపోవులాగున్న తండ్రి కృప దయచేయమని అడుగుతున్నాము. ఈ రాత్రిన ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకముతో బిడ్డలు ఏకీభవిస్తున్నారు. ఆయా కార్యాలు వారి జీవితంలో జరిగించండి. గొప్ప కార్యాలు చేయండి నాయన. అనారోగ్య సమస్యల చేత ఎంతోమంది దుఃఖిస్తున్నారు నాయన. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగారు, ఎంతోమందిని సంప్రదించారు. అయినప్పటికీ అయ్యా ఎటువంటి స్వస్థత లేదు, బలహీనతలు అంతే ఉన్నాయి నాయన. కృప దయచేయండి. సంపూర్ణ ఆరోగ్యమును వారికి అనుగ్రహించండి. ప్రార్థిస్తున్నాం దేవా. అప్పుల సమస్యల నుంచి కూడా యేసు నామములో విడుదల దయచేయండి. వారి చేతుల కష్టార్జితము బహుగా ఆశీర్వదింపబడుటకు సహాయము దయచేయండి నాయనా. వారు ఏ కార్యాలైతే చేస్తున్నారో వాటిలో తండ్రి వారు ఫలించుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా నాయన దురాత్మ శక్తులు, అంధకార క్రియలన్నిటినీ యేసు నామములో లయపరచండి. మానసిక రుగ్మతలన్నిటినీ కూడా యేసు నామములో తండ్రి లయపరచండి. సమాధానంతో ప్రశాంతంగా ఉండే కృప దయచేయండి. ఆయా కుటుంబంలో విభేదాలు, సమస్యలు, ఒకరంటే ఒకరికి పడనటువంటి హృదయ ఆలోచనలు, గౌరవం లేకుండా మాటలు నాయన అయ్యా వాటన్నిటిని కూడా తొలగించి కుటుంబంలో ఒకరినొకరు ప్రేమిస్తూ గౌరవించుకుంటూ జీవించే కృపను దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం దేవా. అయా ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు, సక్సెస్ని అనుగ్రహించండి. గర్భఫలం లేక ఉన్నారు, మీరే వారిని ముట్టండి. మూసుకుపోయిన ఆ గర్భము తెరవబడుటకు కృప దయచేయండి నాయన. ఎంతోమంది బిడ్డలు సొంత గృహాల కోసం అప్లై చేశారు, అవి వారికి వచ్చుటకు సహాయము దయచేయండి. అదేవిధంగా నాయన ఎవరైతే వివిధ దేశాల్లో ఉండి చదువుతున్నారో, పనులు చేసుకుంటున్నారో వారందరికీ మీరు తోడై ఉండమని కూడా ప్రార్థిస్తున్నాం. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్నట్లయితే నాయన వారి వీసా ఇంటర్వ్యూస్లోను, ఇమిగ్రేషన్స్లోను మీరే బిడ్డలకు సహాయము దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయా అదేవిధంగా నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు, వారందరికీ కూడా మీ రక్షణ సహాయమును దయచేయండి. అయా ఎవరైతే బిడ్డలు వివాహాల కోసం అడుగుతున్నారో వారి వివాహమును మీ చిత్తంలో ఘనముగా జరిగించమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా మా భారతదేశమును దీవించండి. సైనికులను, వారి కుటుంబమును ప్రత్యేకంగా
ఆశీర్వదించమని భద్రపరచమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మారు మనసు లేక దుర్వ్యసనాలు కలిగిన ప్రతి ఒక్కరికి నీ విడుదల దయచేయమని, మారు మనసును అనుగ్రహించమని, ప్రతి అడిక్షన్ను తీసివేయమని. అయినా మేమందరము కూడా అయా సేద తీరబోతున్నాం. కంటి నిండా నిద్ర దయచేయండి. అపవాది క్రియలు, శత్రువులు, హానికరమైన పరిస్థితులు, దొంగలు ఎవ్వరు కూడా మమ్మల్ని తాకకుండా ఈ రాత్రంతా మీరే మీ కంచె దయచేయమని. అయా నిద్రలేమి, పీడకలల సమస్యల నుంచి కూడా ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని, కంటి నిండా నిద్రను, ప్రశాంతమైన సుఖవంతమైన నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరే దయచేయమని. తండ్రి, మీ చిత్తమైతే ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుకునే, ఆరాధించుకునే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ప్రేమ కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్.